హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నలిగిన హృదయాలను బలపరచడానికి, బంధించబడిన వారిని విముక్తి చేయడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ప్రభువు మనకు అధికారం ఇచ్చున్నాడు. ఈరోజు ఎవరెవరు మీరు ఏ బాధలతో వచ్చారో నాకు తెలియదు. తప్పకుండా మాత్రం నాకు తెలిసింది ఒకటి ఉంది, ఏదో ఒక బాధ మీకు ఉంది. నాకే బాధ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోనీ చేయి చూపించండి చూద్దాం. ఒక్కరన్నా లేరండి? అయితే మనం బతికే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే చచ్చిన వాళ్ళకి ఏముండదు, ఒక బాధ కూడా ఉండదు. ఇంకేం బాధ? వాళ్ళకి ఆకలి బాధ లేదు, తిట్టారనే బాధ లేదు, డబ్బులు లేవనే బాధ లేదు. బతుకున్నంతకాలం ఈ లోకంలో బాధలు ఉండక తప్పదు. నాకు బాధలు ఉన్నాయి అన్నవాళ్ళు చేయి చూపించండి. అబ్బా, మీ బాధలన్నీ దేవుడు తీర్చును గాక. నాకు ఆర్థికమైన బాధలు, డబ్బు విషయాల్లో, అప్పులు, డబ్బుల విషయంలో సమస్యలు, డబ్బు విషయమైన ఇరకాటాలు ఉన్నాయి అన్నవాళ్ళు మాత్రం చేయి చూపించండి ఇప్పుడు. ఓకే ఓకే, దేవుడు మీ అప్పులు తీర్చును గాక. మాకు శరీరాల్లో రోగాలు ఉన్నాయండి, ఈ రోగాల బాధతో మేము బాధపడుతున్నాం అన్నవాళ్ళు చేయి చూపించండి చూద్దాం. బాబ్బా, అప్పులన్నా కొంచెం తక్కువే కానీ జబ్బులకు మాత్రం అంతే లేదండి భారతదేశంలో. దింపండి వందనాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడండి, ఇవాళ మన భారతదేశాన్ని గురించి ఎంతగానో గర్విస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం భారతీయులుగా ఉన్నందుకు నేను ఎప్పుడు గర్విస్తాను. కానీ భారతదేశంలో ఉన్న మనకి సమృద్ధిగా ఆహారం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏదో అన్నం పప్పుచారు వేసుకొని తినేవాడు, అన్నం గంజి పోసుకొని తాగేవాడు, అన్నం మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ చక్కటి సమీకృత ఆహారం, పిల్లలకి చక్కటి గోడుగుడ్లు పెట్టి, పిల్లలకి మంచి గ్లాసులు పాలిచ్చి, పెద్దలు వారికి ఆరోగ్యానికి తగినంతగా చక్కగా తిని సమృద్ధిగా మాకుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో ఉన్నారా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఉండదా? పెరుగుంటే పాలుండవు, పాలుంటే పెరుగుండవు. మాంసం కొనుక్కోవాలంటే కేజీ 3 రూపాయలే కదా. మన దేశంలో భోజన పదార్థాల కంటే వస్త్రాలు ధర తక్కువ అండి. అందుకే చాలామందికి ఇవాళ, ఒకప్పుడు వస్త్రాలు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇళ్లల్లో మూటలు ఉతుక్కోలేనన్ని మూటలు ఉన్నాయి. మీ ఇంట్లో లేవు? ఉన్నాయి. దండాల మీద ఉంటాయి, అరల్లో ఉంటాయి, బీరువాల్లో ఉంటాయి, గంపల్లో ఉంటాయి, ఎక్కడ చూసినా వేలాడుతుంటాయి. ఎందుకంటే అవి చీపుకి వచ్చేస్తున్నాయి. తినేస్తే ఖాళీ అవుద్ది కనీసం ఇల్లు. ఇవన్నీ ఉతుక్కోలేక మళ్ళీ దానికి సర్ఫు, మళ్ళీ దానికి వాషింగ్ మిషన్లు, మళ్ళీ దానికి సబ్బులు, మళ్ళీ దాన్ని బాత్తానికి ఓపిక లేక అలా పడేసుకొని ఉంటున్నారు. బట్టలు ముఖ్యం కాదు, భోజనం ముఖ్యం. భోజనం అంటే ఏదో ఒకటి ఇంతెత్తు ప్లేట్ తింటారు కొంతమంది. అన్నం ఎంత ఉంటుందండి? కొండ చక్రంలాగా. అది ఇక్కడ మొదలు పెడితే వస్తుంది అన్నమాట. ఒట్టి అన్నమే తిని పాలిపోతారు కొంతమంది. అన్నం తినాలి కానీ కష్టపడి పొలం పని చేసేవాళ్ళు అయితే గట్టిగా తినాలి వాళ్ళు. మనం కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఇంట్లో ఏ పని లేకుండా ఉన్నవాళ్ళు ఇంత అన్నాలు తింటే ఏమైపోతుంది? అది పొట్టలోకి వెళ్ళి పేరుకుపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి. చాలామంది స్త్రీలకు ఇవాళ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు, గర్భం ధరించడం లేదు, గాలి బుడగలు పడుతున్నాయి గర్భంలో. గర్భఫలాలు కాదు, గాలి బుడగలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? సరైన ఆరోగ్యం లేని మూలాన గర్భఫలాలు కలగటం లేదు. ఇది ఈనాటి మనుష్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు.
తినవలసినవి తినకుండా తినకూడనివి తింటూ అవసరం లేనివి తింటూ అనారోగ్యాల పాలైపోతున్నారు. అందుకని ఎక్కడ చూసినా ఇవాళ జబ్బులు పెరిగిపోతున్నాయండి. ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎంతమంది కొత్త డాక్టర్లు వచ్చినా, ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా జబ్బులకు మాత్రం అంతు పట్టడం లేదు. కారణం పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపం ఇచ్చే బేట రోగము. పాపం ఇచ్చే బేట రోగం. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఈ ఐగుప్తు రోగములు నీకు రాకుండా నేను చేస్తాను, ఈ ఐగుప్తు రోగములు నిన్ను ముట్టకుండా నేను చేస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు తిన్నావో తినలేదు అది కాదు ముఖ్యం. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 12 సంవత్సరాలు నానా విధములైన వైద్యులతో తిప్పలు పడ్డ స్వస్థత కలగని ఆ స్త్రీ ఆయన అంగీకి పట్టుకోగానే స్వస్థత పొందింది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు రోగాలతో ఉన్నారో ఆ రోగాల నుండి యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతమో జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఆనాడు ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి ఎహెజ్కేలును తీసుకుని వెళ్ళి, ఎండిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి నాయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిచ్చున్నాను. జీవాత్మ వీరులకి రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. ఏ బాధతో, ఏ ఆశతో, ఏ కోరికతో, ఎట్టి స్థితిలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చున్నారో బాగా ఎరిగిన దేవా, సమృద్ధి అయినటువంటి విడుదల, పరిష్కారాలతో, సమాధాన సంతోషాలతో మేము తిరిగి వెళ్ళటానికి సహాయము చేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇలాంటి గెట్ టుగెదర్లు మరల జరిపించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరే
బ్రతుకు దినం నీలాంటి దైవం